వెల్కమ్ టు ఆర్‌నైన్ న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం గర్భిణీలకు ఉచిత భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారంతోనే తల్లి బిడ్డ ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, గుత్తి టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు ఎంకే చౌదరి, బద్రీ వలి, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్ సీనా, జక్కల్ చెరు ప్రతాప్, బోయ రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు దిల్కా సీనా, సుంకన్న, వేణు, సోము, ఖలీల్, ఎస్ఎం బాషా, పిల్లేలి కృష్ణయ్య, పిల్లేలి సుధాకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, అదే ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మన గుత్తిలో ఉండే నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మొన్ననే కూడా గుంటకల్ మండలం నాగసముద్రంలో కూడా ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రతి నెల 9వ తారీఖు కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆలూరులో కూడా 9వ తారీఖు, ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలు వాళ్ళు హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు అక్కడ కూడా భోజన కార్యక్రమాలు కూడా మనం పెట్టడం జరిగింది. ఏదైతే మొదలు పెట్టామో ఆ రోజు నుంచి కూడా ఇది పెద్ద కార్యక్రమం కూడా ఈరోజు మన నియోజకవర్గం, గుంటకల్ నియోజకవర్గం మొట్టమొదటిగా కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీరు అందరూ కార్యకర్తల సహకారాలతో, నాయకుల సహాయకతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకుంటున్నాము. ఇది మంచి కార్యక్రమం కాబట్టి అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం. హల్వానా రమేష్ అన్న తెల్ల కనపడినా లేదా? కాదు అప్ప కట్ట మీద తెల్ల కట్ట మీద అన్న తెల్ల కనపడితే చాలు మరి. మొత్తము కొద్దిగా నేను తీసుకుంటూ పోతా. వచ్చినా అక్కడ